క్లారిటీ వచ్చింది కదా. తాత్కాలిక ప్రయోజనం శాశ్వత అంశం. బొడమేరు వరదల విషయంలో, వరద సహాయక చర్యల విషయంలో ప్రభుత్వపు తీరుని ప్రజలు చూశారు, ప్రతిపక్షపు ఆలోచనతో చూశారు. ఇక్కడ జగన్ ఫెయిల్యూర్ ఏంటంటే ప్రభుత్వం ఫెయిల్ అయిన చోటన క్యాష్ చేసుకోవడం చేతకాలేదు. ఉద్యమం కాదు అక్కడ కావాల్సింది, రూపాయి ఖర్చు పెట్టి తిండి పెట్టి ఉండాల్సింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పడవలో కొంత పట్టుకొచ్చి అందరికి జనానికి కనుక ఆహారం సప్లై చేయడం బిగిన్ చేస్తే అప్పుడు సచ్చినట్టు ప్రభుత్వం సప్లై చేసేది. ప్రభుత్వం అప్పుడు జనం కూడా అనుకునేవు. అలా కాకుండా వీళ్ళు సప్లై చేయకుండా విమర్శిస్తూ కూర్చుంటే నీళ్లలో నాన్నోడికి ఏం తెలుసుద్ది? కాబట్టి అక్కడ వీళ్ళు ప్రతిపక్షంలో ఫెయిల్ అయ్యారు. వీళ్ళు ఆహారం అందించుంటే అదే వాలంటీర్లకి నెల నీకు డబ్బులు ఇస్తాను రా, ఒక 5,000 రూపాయలు నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టారంటే వాలంటీర్ ఇచ్చి వచ్చేవాడు కదా, లేదో 10 పడవలు వేసుకుని రావచ్చు కదా. అప్పుడు ఒకవేళ పడవలను కనుక ప్రభుత్వం ఆపుంటే చూసారా ఈ పడవలు ఆహారం పంపిస్తానన్నా కూడా ఆపుతున్నారని చెప్పొచ్చు కదా, ఎంత జరిగి ఉండేది. అలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయారు. వీళ్ళు కూడా ఆలోచించేది ఏంటంటే ఆ టైంలో రాజకీయం ఏదో ఒకటి మళ్ళీ పెంట చేస్తారు, మన మీద నెపం నెడతారన్న ఉద్దేశంతో ఆగిపోయి ఉండొచ్చు. ధైర్యము చేయలేదు, రెండోది డబ్బు ఖర్చు అని కూడా ఆలోచించి ఉండొచ్చు. కాకపోతే ₹1 రూపాయలకి ప్లేయర్ పట్ల అవి పంచుతారు, లేకపోతే బియ్యం పప్పులు అయ్యో పంపించారు, చివరిలో పంచారు. చెప్పుకోవడానికి ఉంది, అంటే మేమేం ఇవ్వలేదు అనుకుంటే వైసీపీ ₹1